సినీ నటి జత్వాని వేధింపుల కేసుపై సిఐడి ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే A2గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అరెస్ట్ చేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది సిఐడి. ముంబై సినీ నటి జత్వాని వేధింపుల కేసులో సిఐడి స్పీడ్ పెంచింది. 3 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయులను ప్రశ్నించిన సిఐడి అధికారులు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి నోటీసులు ఇచ్చారు. మే 5న ఈ ఇద్దరు విచారణకు రావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. మరోవైపు కేసు క్వాష్ చేయాలని కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో మరోసారి ఐపీఎస్ అధికారులు రాణా, గున్నీలకు సిఐడి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమయ్యింది. ఎవరి ఆదేశాలతో జత్వాని కుటుంబ సభ్యులను వేధించారు అనే అంశంపై పూర్తి స్థాయిలో సిఐడి విచారణ చేయడం కోసమే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలోనే విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు విచారణకు హాజరవుతారని సిఐడి అధికారులు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కుట్రపూరితంగా తనను, తన తల్లిదండ్రుల్ని పోలీసులు అరెస్టు చేశారని జత్వాని కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు A1 వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. A2గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను గత వారం అరెస్టు చేసి విచారణ జరిపారు. వచ్చే వారం మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రశ్నించనున్నారు.